E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేతిలో కెమెరా, ముందు సింహం, ప్రధాని మోదీ సఫారీ. భారతదేశంలో హరిత హైడ్రోజన్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి, సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ శాసనమండలిలో బొత్సకు అచ్చెన్నాయుడి కౌంటర్. ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగింది, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జునాగఢ్ జిల్లాలోని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఆస్వాదించారు. ఆదివారం రాత్రి గిర్ జాతీయ ఉద్యానవనంలో ఉన్న రాష్ట్ర అటవీ శాఖ అతిథి గృహం సింగ్ సదన్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి తర్వాత సోమవారం ఉదయం జంగిల్ సఫారీకి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని రాక్ మన్ ఇండస్ట్రీలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ యొక్క మొట్టమొదటి రకం గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను వాస్తవంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పారిశ్రామిక కొలి అనువర్తనాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో ఆకుపచ్చ హైడ్రోజన్ను కలపడం ద్వారా కార్బన్ ఉదర్గాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు దత్తత కోసం గ్లోబల్ హబ్గా మారాలంటే రాష్ట్ర నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ఐసీయూ పాలసీ 2024-160 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మరియు స్వచ్ఛమైన శక్తితో 10 ట్రిలియన్ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు రాక్మన్ ఇండస్ట్రీస్ తిరుపతి సదుపాయంతో ఎల్పీజీ 8-10% మరియు పీఎన్జీతో 3% హైడ్రోజన్ను విజయవంతంగా మిళితం చేస్తుంది. ఇది పెద్ద ఎత్తున పారిశ్రామిక డీకార్బనైజేషన్కు మార్గం సుగమం చేస్తుంది. నీట ఊట కారణంగానే చివరికి 5 ఏళ్లు మేము టన్నెల్ను తవ్వలేకపోయాం. ఈ విషయం మేమే ఒప్పుకుంటున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పేదేంటి గొట్టంగాడివి? టన్నెల్ను 12 కిలోమీటర్ల పైగా తవ్వినాం. తర్వాత పరిస్థితులు అనుకరించలేదు, చేయలేకపోయాం. కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తూ ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా పనులు జరిపి 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేవలం కుటుంబాస్తులు పెంచుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే తెలివి లేక ప్రతిపక్షాలను దూయించడం ఆనవాయితీగా వస్తుందంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లర్గా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు. అక్కడ పనిచేయడానికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు. సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇంట పెండ్లు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపోవడం, నీ దోస్తో. కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు. నీ మాటలను బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాల్లో మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్గా 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కు బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు పాప, ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన, మేము వెళ్తాం సార్, మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం, మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏం జరిగింది ఆ క్యాజువాలిటీ ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు, చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదివి వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్నాం వాడికి. హెలికాప్టర్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని వీక్షించిన రేవంత్ రెడ్డి.
దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడడంలో ఎవరూ మాట్లాడలేదని సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మండలిలోని విపక్ష నేత బొత్స సత్యనారాయణ గజమెత్తారు. సోమవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదని, విషకొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టుల బిల్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. నిర్మాణాలపై విచారణకు సిద్ధంగా ఉన్నానని బొత్స స్పష్టం చేశారు. సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడారు. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని, ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇక్కడ డిస్కషన్ జరిగింది కదా, వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని. అనంతపురం జిల్లా కుందుర్చి మండలంలో వడ్డేపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాకు చెందిన చెల్లికర ఎమ్మెల్యే రమణమూర్తి హెలికాప్టర్ ద్వారా స్వామివారి రథంపై పూలవర్షం కురిపించారు. కర్ణాటక రాష్ట్రంతో పాటు చిత్రదుర్గం, మైసూరు, బెంగళూరు, బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రథోత్సవంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఇస్కిల్లా గ్రామాన్ని ఉదయం 5:30 యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గంగాధర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఉన్న పరిస్థితులను తన యంత్రాంగంతో అడిగి తెలుసుకున్నారు. ఇంకా మిగతా అడుగుతున్నారు వాళ్ళు. మన ఎక్కువ పశు సంపద ఇక్కడ గొర్రెలు, బర్రెలు. ఇక్కడ పెట్టండి, ఈ ఊళ్ళో పెట్టండి. ఇస్కిళ్ళ గ్రామం ఇది. తిరుగుతున్నా నేను ఉదయమే. ఇక్కడ 1000 దాకా ఉంటాయట. గొర్రెలు అయితేంది, బర్రెలు అయితేంది అన్ని కలిపి. రోజు క్యాంపు మన డివార్మింగ్తో సహా అన్ని పెట్టడం, చెకింగ్ చేయటం. ఒక క్యాంప్ పెట్టండి. నోట్ డౌన్. ఇస్కిళ్ళ, రామన్నపేట. సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ, జాన్ వెస్లీ కామెంట్స్ చూద్దాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపు లేవు. సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలు కోత పెట్టింది కేంద్రం. రూపాయి ఆదాయం పోతే 25 పైసలు కూడా రావడం లేదు. ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. బడ్జెట్ పునఃసమీక్షించి రాష్ట్రానికి నిధులు కేటాయించాలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏపీ శాసనమండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విధ్వంసం అని పదే అంటున్నారని, అది ఏంటో చెప్పాలంటూ వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఋషికొండ భవన నిర్మాణంలో అవకతవకలు జరిగితే విచారణ చేయించని కోరారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కక్ష సాధింపు చర్యలు తమ దరిదాపుల్లో లేవని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. స్క్వేర్ ఫుట్ 26,000 అని చెప్పారు కదా, ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతగా, మీ చేతగా ప్రభుత్వం చేతకంటాను. ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి. అధ్యక్ష 26,000 స్క్వేర్ ఫుట్ అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగాయి కదా అధ్యక్ష. ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే ఉద్దేశమే కదా అధ్యక్ష.
అది తప్పు జరిగిందని అధ్యక్ష. నిన్నగాక మొన్న వాడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలా కంప్లీట్ కానీ ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి అధ్యక్ష. మీకు అధ్యక్ష వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో కృష్ణమురళిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. క్రైమ్ నంబర్ 142/2024 కింద పోసానిపై నరసరావుపేట 2 టౌన్ బిఎస్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రావూరు రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యాం ఎండిపోయి సాగునీరు రాక చేతికొచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేమి లేక చావే మాకు శరణ్యమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రైతుల సమస్యలు తెలుసుకుని సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడి నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎర్రబెల్లి దయాకర్రావు. మీరు అది వేరే సార్. ఇప్పుడు నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లందది వేరు, బొందవాగుది వేరు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాలపై కూర్చున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్లు లేక సకాలంలో చికిత్స అందలేక ఇటీవల 3 చిన్నారులు మృతి చెందారని, తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాలపై కూర్చొని పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు. హైదరాబాద్లో సామాజికవేత్త మేధా పాట్కర్ భారీగా మోహరించిన పోలీసులు. హైదరాబాద్లోని చాదర్ఘట్లో నివాసానికి చేరుకున్న సామాజికవేత్త మేధా పాట్కర్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిందన్న వార్తలు రావడంతో భారీగా మోహరించారు పోలీసులు. కేవలం తన స్నేహితులను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు ఆమె చెప్పినట్లు సమాచారం. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ సమేత నరసింహుడు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోక రక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదం పరిరక్షణ శిష్ట పరిరక్షణ చేశాడు నరసింహుడు. మొదట దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు వేద పండితుల చేత మహోత్సవాలను కన్నుల పండగగా వినుల విందుగా జరిపించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి అలంకార సేవ మత్స్యావతారం. ఈ మత్స్యావతారం మానవుల్లో ఉండబడేటువంటి అజ్ఞానం అనేటువంటి అవిద్య నశించిపోయి సుజ్ఞానం కలిగి సువిజ్ఞానం కలిగి ఈ సమాజోద్ధరణ అందరికీ కలగాలనే దానికి ప్రతీకగా అర్థాన్ని పరమార్థాన్ని కల్పిస్తూ భక్తులందరికీ కూడా స్వామివారు మత్స్యావతారంలో దర్శనాన్ని అనుగ్రహించినారు. సోమకాసురుని సంహారం చేసి వేదాన్ని రక్షించిన అవతారం ఈ మత్స్యావతారం. ఈ స్వర్ణ గోపుర కుంభాభిషేకం జరిగిన తర్వాత స్వర్ణ గోపుర విమాన ఛాయలు మొదటి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వహింపబడుతున్నాయి. మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కరరావు. చేతిలో కెమెరా, ముందు సింహం, ప్రధాని మోదీ సఫారీ. భారతదేశంలో హరిత హైడ్రోజన్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ శాసనమండలిలో బొత్సకు అచ్చెన్నాయుడి కౌంటర్. ఎస్ఎల్బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగింది ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.